మా పరిస్థితికి ఇలా ఉందని చెప్పాలా. హాయ్ ఫ్రెండ్స్, డూ షేర్ సబ్స్క్రైబ్. తింటున్నా పండు యూరోప్ వచ్చినందుకు ఓకే. నమస్తే దోస్తులే, జై శ్రీరామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు రాజేందర్ రెడ్డి. సో మనం ఈ రోజు ఇండియన్ మార్కెట్ వెళ్తున్నాం. మాల్టాలో ఇండియా సంబంధించిన మన వంటకాలకు సంబంధించిన అన్ని ప్లేస్లలో అవైలబుల్ ఉన్నాయి మన వంట సామాను. సో ఇక్కడ నుంచి మనం 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. మెయిన్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనకు కావాల్సిన సామాన్ తీసుకున్నాక 1 మంత్కి సరిపడా సామాన్ 1 మంత్కి సరిపడదో కానీ కొన్ని ఉన్నాయి డబ్బులు అయితే డబ్బులు కాబట్టి మనం తీసుకున్నాం. సో వెళ్దాం. సో క్యాబ్ అనేది వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము. సారీ చెప్పాను కదా 15 కిలోమీటర్లు అట్లా ఉంటది. పెద్ద క్యాబ్ బుక్ చేసినాము. అన్న వాళ్ళందరూ అటు వెనక ఊకున్నారు. మనం కొంచెం యూట్యూబర్ కాబట్టి వీడియో బ్లాగ్స్ చేస్తాం కాబట్టి సో మనం ముందట ఊకున్నాం అన్నట్టు. సో ఇదే కనిపించేది ఇండియన్ స్టోర్ అనమాట. దగ్గరకు వచ్చేసినాం. అంటే లోపల అన్ని ఇండియాకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. సో వెళ్దాం లోపలికి. सबसे 10 के लिए लाल किला 23 ये 23 సో ఇక్కడ కనిపించేదంతా మనకు ఇండియాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ బుట్టు సో ఫ్రెండ్స్ తీసుకున్నాం. ఎవ్రీథింగ్ ఏ తీసుకున్నా కానీ ఇంట్లో వేసుకుంటే మనకు ఆ నుంచి తీసుకురావడానికి ఫ్రీ ఉంటది. బుట్టిలో వాడేసుకుని ఆయిల్ అన్నమాట, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది 1 లీటర్ వచ్చేసి 1.5 కిల్స్ ఉంటది. 1.5 కిల్స్ అంటే మనకి మనీ వచ్చేసి ఎంత అంటే 150 రూపాయలు. ఇక్కడ ఇండియన్ మార్కెట్ లో కాబట్టి తక్కువ. వేరే దగ్గర మాత్రం ఇది 3 రూపాయలు, 3 యూరోస్. 3 యూరోస్ అంటే 300 రూపాయలు. సో అందుకనే మనం ఇక్కడ 50 కిలోమీటర్స్ దూరం ఎందుకు వచ్చినామంటే ఇక్కడ సామాన్స్ అన్ని అగ్గసగ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఎండుమిర్చి, మన దగ్గర కారపొట్లాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇది పసుపు. దాంట్లో చెప్తా మీకు చూపిస్తున్నా అన్ని అందులో బుట్లో వేస్తా నేను మళ్ళీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్రీ ఐటమ్స్ ఉన్నాయి మనకు కావాల్సినవి అన్ని. ఇక్కడ ఫ్రిడ్జ్ లో కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ సర్ఫ్ గానే ఉంది, సర్ఫ్ కూడా ఉంది మనకు. ఇండియా మనం వాడే ప్రతి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. దిస్ ఈస్ ఆశీర్వాద్ ఆటా. సో 10 kg బ్యాగ్ అనమాట. ఇది ఎంత అన్నాడే రేటు నేను మళ్ళీ చెప్తా. అన్ని డీటెయిల్ గా రేట్ చెప్తా. మన ఇండియాతో కంపేర్ చేసుకొని చూస్తే ఒక్కొక్కటి బీభత్సంగా ఉంటది. రేట్ ఏంటే వాచిపోతుంది మనకు దిమాకు. దిస్ ఈస్ జీరా అప్పడాలు అనమాట. జీరా అప్పడాలు బాగుంటాయి. శనగల డబ్బాలు, వీటిని టమాటాలో వేసుకొని వండుకుంటే బాగుంటది. తీసుకుందాము. ఓకే, ఇక్కడ టూనా ఫిష్ అనమాట. 280 ఉంది. 280 అంటే 300 రూపీస్. శనగ డబ్బా చిన్న బటానీ 80 ఫిల్స్ అంటే 86 ఫిల్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 80-90 రూపీస్ ఉంటది. సో మ్యాగీ ఉంది. మ్యాగీ మనం నచ్చదు మనకు, సో మనకు అవసరం లేదు, అక్కడే పెట్టేద్దాం. చింతపండు, ఇది తొగరపప్పు, కందిపప్పు అంటారు. సో దీని రేట్ 350 ఉంది. 350 అంటే 350 రూపాయలు. ఓకే, 1 kg తీసుకున్నాం.
ఇది 185. హాఫ్ కేజీ పెసరపప్పు 185 యూరో, 1.85 యూరోస్ అంటే 185 రూపాయలు. ఏం చేస్తావన్నా ఇక్కడ ఏం చేసుకుని బతుకుడు, గిన్నె అనం ఖర్చులు ఉంటే మనం ఎట్లా బతకాలా, పిల్లలు ఇట్లా భవిష్యత్తు ఇట్లా బతికిట్లా అందరైతే 2 రూపాయలు నీట్గా. సో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ మనం యాక్చువల్ గా థమ్స్ అప్ తాగాలని కోరిక ఉంటది కానీ కాకపోతే థమ్స్ అప్ అండ్ బీరు సేమ్ రేట్ ఉంటది కాబట్టి మనం బీర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఏమన్నా చెప్తే చెప్పుర్రి, పరిస్థితి ఇలా ఉండదు చెప్పు ఏదైనా ఒకటి చెప్పుర్రి కదా. మీ మీ యొక్క దీని మీద మీ ఉద్దేశం, మీ భావన ఎట్లా ఉన్నది చెప్పండి. ఏమంటావు, తింటున్నావు పంటున్నావు. ఓకే, మీరు సాటిస్ఫైడ్ అయినా మాల్టా వచ్చినందుకు? యూరోప్ వచ్చినందుకు ఓకే ఓకే. చూడండి 287 ఒకటి, 135 రూపాయలు ఒకటి. సో ఇది ఇండియన్ కరెన్సీలో పడితే మనకు 278 కి 27,000 రూపాయలు అవుతుంది. అండ్ ఇది 135కి 13,500 రూపాయలు అవుతుంది. సో మనం ఈ సామాన్ ఇవ్వండి ఎంత ఉన్నదో, ఇంత సామానికి మన ఇంటి దగ్గర ఊరుకుంటే మాత్రం ఏం లేదన్నా కానీ ఒక సంవత్సరం పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడిచిపోతుంది. జస్ట్ మాకు ఒక 20 days లో ఈ సామాన్ అంతా అయిపోతుంది. ఇది మళ్ళా 20 days లో మళ్ళీ రాబడుతుంది. ఇంతకన్నా ఎక్కువ క్యారీ చేయలేం కాబట్టి ఈ మాత్రం తీసుకుపోతున్నాము, లేకపోతే ఇంకా కొనాల్సి వస్తుంది. సో మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. క్యాబ్ కు 20 euros పడుతుంది. 20 euros అంటే మినిమం అబౌట్ 2000. సో వీటిని ఇంతకన్నా ఎక్కువ ట్యాక్సీ వాడు తీసుకోడు, వాడు అలౌ చేయడు. సో అందుకే మేము ఇంతే తీసుకెళ్తున్నాము. చూశారు కదా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్ బాయ్.